కామారెడ్డిలో బీజేపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. తర్వాత బీజేపీ కామారెడ్డి కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశంలో కామారెడ్డి శాసనసభ్యులు కాటపల్లి వెంకటరమణ పాల్గొన్నారు. ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ 6 గ్యారంటీల పేరిట కుట్రలు పన్నుతుందని, ఎన్ని మాటలు చెప్పినా మోదీ వైపే ప్రజలు చూస్తున్నారని వెంకటరమణ అన్నారు. ఎంత పేరు వచ్చింది అంటే ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడగొట్టిండని అనేదే ముఖ్యం కాకుండా, ₹1 ఖర్చు లేకుండా, మద్యం లేకుండా, పెట్రోల్ కు కనీసం రూపాయి లేకుండా కార్యకర్తలు ఓటేపించారు ప్రజలతోని. వారు కూడా స్వచ్ఛందంగా పనిచేసిండ్రు అనేది ఇంకా అన్ని కాన్స్టిట్యున్సీల్లో ఉన్నటువంటి లీడర్లందరికీ తెలుసు. నిజంగానా మీ గురించి నేను ఎక్కడ మాట్లాడినా అసలు ఆ ఇద్దరి మీద గెలవడానికి కారణం ఏంటనేది వాళ్ళు ఆలోచించే కన్నా, కార్యకర్తలు ఖర్చు లేకుండా పనిచేయడం ఏంది, ప్రజలు మద్యం లేకుండా ఓటు కొనకుండా ఓటేయడం ఏంది అనేది పెద్ద పేరు వచ్చింది. అదే పేరు మీకు వచ్చిన పేరన్న. మీరు ఏ కాన్స్టిట్యున్సీ పోయినా ఇలాంటి ఈలలతోనే స్వాగతం చెప్తారు. అలాగే అందరూ ఫోటోలు దిగాలని తాపడుతూ, అది 1,20,000 ఓటుకు ఒక్క ఓటు కూడా తక్కువ రావద్దు. 1,20,000 ఓట్లతోనే ఇవాళ బీబీ గోపికల్ గారిని జైరాబాద్ ఎంపీగా గెలిపిద్దామనేది నేను మీ తరఫున మాటిస్తున్నా. అన్నకు నిజంగానే మాటిస్తున్నా. అది మిమ్మల్ని చేసి ధైర్యం చేసి అని చెప్తున్నా. ఈ గెలుపు కామారెడ్డిది కావాలా? ఈ జైరాబాద్ గెలుపులో కామారెడ్డి సగభాగం ఉండాలనేది కోరుకుంటున్నా. కాబట్టి 1,20,000 నేను ఇచ్చిన మాట, ఆ పై మాటంతా మీరు ఇంకా ఎక్కువ తీసుకొచ్చి ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్న మూడవసారి ఎంపీగా గెలిచి పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్కి వెళ్తే ఏమేమి కార్యక్రమాలు చేస్తారు, ఈ కామారెడ్డి